బాలయ్య జై జై బాలయ్య. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు, తెలుగు సినిమా ప్రేమికులు ఎక్కడ ఉన్నా వారి నోటి నుండి వినిపించే ఒకే ఒక స్లోగన్ జై బాలయ్య. బాలయ్య సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ ఏదైనా చేయాలి అనుకుంటే చేసేస్తారు. ఎవరు అడ్డు వచ్చినా ఆయన చేయాలనుకున్న పని ఆగదు. అలాగే ఆయన ఏం మాట్లాడాలనుకున్నా అది మాట్లాడేస్తారు. బాలయ్య సినిమాల్లోనే సింహం మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ సింహమే. అయితే బాలయ్య తాజాగా చేసిన ఒక వ్యాఖ్య తెలుగుదేశం పార్టీలో ఇటు కూటమి ప్రభుత్వంలో కాస్త వేడి రాజేసింది. బాలయ్య బావ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆ డైలాగ్ ఇరుకున పెట్టేసింది. మరి బాలయ్య చేసిన ఆ కామెంట్ ఏమిటి? చంద్రబాబు ఎందుకు ఇరుకున పడ్డారో భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డులో చూద్దాం. తాజాగా బాలయ్య చేసిన ఓ కామెంట్ తన బావ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఇరకాటంలో పడేసింది. చంద్రబాబును బాలయ్య ఓ కోరిక కోరారు. నిజానికి బాలయ్య చంద్రబాబును ఏమి కోరినట్టు వార్తలు కానీ కామెంట్లు కానీ ఎప్పుడు వినిపించలేదు. గతంలో హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో చంద్రబాబు కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రులను కలిసి కూడా తన హిందూపురం నియోజకవర్గానికి ఎక్కువగా నిధుల వరద పారించుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను విభజించి 26 జిల్లాలుగా మార్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాను విభజించి శ్రీ సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేసింది. అయితే దీనికి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ప్రకటించింది. అప్పుడు పుట్టపర్తి నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి పట్టుబట్టి పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా ఉన్న హిందూపురం జిల్లాగా ఏర్పాటు కావాలి. అయితే హిందూపురంలో ఎప్పుడు వైసీపీ గెలవకపోవడం, అది టీడీపీ కంచుకోట కావడంతో వైసీపీ ప్రభుత్వం అప్పుడు సీఎం జగన్ కూడా హిందూపురంలో జిల్లా కేంద్రంగా చేసేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయితే పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయడంపై అప్పట్లోనే స్థానికుల పెద్ద ఎత్తున ఆందోళన చేసిన వైసీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. అప్పుడు బాలయ్య కూడా ఆందోళనకు మద్దతుగా నిలిచారు. తాజాగా అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు హిందూపురం వచ్చిన బాలయ్యకు ఇక్కడ ప్రజలందరూ కలిసి హిందూపురాన్ని సత్యసాయి జిల్లా కేంద్రంగా చేయాలని కోరారు. ఇదే విషయంపై స్పందించిన బాలయ్య చంద్రబాబును బహిరంగంగానే ఒక కోరిక కోరారు. సత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రస్తుతం ఉన్న పుట్టపర్తిని రద్దు చేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మీడియా ముఖంగానే చెప్పేశారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటు అనేది ఒక తేనె పట్టు లాంటిది. బాలయ్య కోరినట్టు చంద్రబాబు పుట్టపర్తిని కాదని హిందూపురంలో కొత్త జిల్లా కేంద్రం చేస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. వాటిని కూడా మార్చాల్సి ఉంది. ఇప్పుడు మిగిలిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా తమను అనుకూలంగా జిల్లాలను మార్చాలని, జిల్లా కేంద్రాలను కూడా మార్చాలని తెర మీదకు తీసుకురానున్నారు. ఏది ఏమైనా బాలయ్య కోరిన ఒకే ఒక్క కోరిక ఇప్పుడు చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేసింది. మరి చంద్రబాబు బాలయ్య కోరిక తీరుస్తాడా? హిందూపురం జిల్లా కేంద్రంగా చేసి తేనె తుట్టు అనవసరంగా కదిలించుకుంటారా అన్నది చూడాలి.